ఏదైతే కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి బొమ్మిరెడ్డిపల్లెలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలని తరిమివేయటం, వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళడం, హైకోర్టు ఆదేశాలతో వాళ్ళందరూ తిరిగి రావటం, వాళ్ళందరికీ అక్కడ ఉండటానికి సంబంధించి సచివాలయంలో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాళ్లదాడి చేయడంతో పాటుగా ఆ సచివాలయ సిబ్బంది మీద కర్రలతో కట్టెలతో దాడులు చేయటం, ఈ సందర్భంగా జరిగిన పరిణామాలతో సచివాలయ ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. మేము ఉద్యోగం చేయలేం, మాకు భద్రత కల్పించకపోతే అంటూ వాళ్ళు తాజాగా అడిగినటువంటి అంశం, కంప్లైంట్ చేసినటువంటి వ్యవహారం ఇది. ఎంపీడీఓకి ఫిర్యాదు చేశారు. ఏదైతే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో 60 మంది, దాదాపు 10 మంది అనుకుంటా ఉద్యోగులు కలిసి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకి ఈ తమ వినతి పత్రాలు అందజేశారు. సోమవారం ఉదయం గ్రామ సచివాలయంలో తాము విధి నిర్వహణలో ఉండగా 15 నుండి 20 మంది గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మద్యం మత్తులో మూకుమ్మడిగా నాటుకట్టెలతో వచ్చి సచివాలయం నుంచి బయటకు వెళ్లకుండా కొట్టి చంపుతామని